మార్వాడీలు ఎందుకంతగా సక్సెస్ సాధిస్తున్నారు? ఎలా సంపద సృష్టి చేస్తున్నారు? అని చూస్తే వారు ఫాలో అవుతుంది ఒక్కటే ఒక్క సీక్రెట్. అది ది 5 ఇన్కమ్ రూల్. కంపౌండింగ్ అనేది 8వ అద్భుతం అనే సామెత బహుశా ఈ బిజినెస్ మోడల్ చూసే వచ్చి ఉంటుంది. అదెలా అంటే మనం ట్రేడింగ్ చేసినప్పుడు పొద్దున 10,000 పెట్టి సాయంత్రానికల్లా ₹1,00,000 కావాలని కోరుకుంటాం. కానీ వీరు ₹1,00,000 పెట్టి 1,000-1,500 లాభం రాగానే క్లోజ్ చేస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వారు బ్యాంకులు వేలం వేసే ప్రాపర్టీస్పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాటిని దక్కించుకుంటారు. ఎందుకంటే అవి చాలా తక్కువ రేటుకి వస్తాయని వారికి తెలుసు కాబట్టి. అయితే ఈ రోజుల్లో నాకు బాగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అఫీషియల్గా లక్షల్లో జీతాలు తీసుకునే ఉద్యోగులు కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం. బిర్లా, జేకే టైర్, జేఎస్డబ్ల్యూ, సెంచురీ, జిందాల్, రేమండ్, వీడియోకాన్, పిరామల్, ఇమామి, గ్రీన్ పై, గోయంకా, సియారామ్, వర్ధమాన్ ఈ అన్ని కంపెనీలను గమనిస్తే కామన్గా ఉండేది ఒకటే, ఈ కంపెనీలన్నీ మార్వాడీలకు చెందినవే. మరి ఎటువంటి మార్వాడి కంపెనీలోనైనా కామన్గా ఉండే కొన్ని అంశాలు ఏంటంటే వారు ఫైనాన్షియల్గా సక్సెస్ సాధిస్తారు, ఆ బిజినెస్ను స్కేలప్ చేయగలుగుతారు, అలాగే ఆ బిజినెస్లో ఎన్నో అచీవ్మెంట్స్ కూడా చేయగలుగుతారు. మార్వాడీలు ఎందుకంతగా సక్సెస్ సాధిస్తున్నారు? ఎలా సంపద సృష్టి చేస్తున్నారు? అని చూస్తే వారు ఫాలో అవుతుంది ఒక్కటే ఒక్క సీక్రెట్. అది ది 5 ఇన్కమ్ రూల్. మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్న ఈ విషయం నేను ప్రస్తుతం రాస్తున్న ఒక పుస్తకంలోని చాప్టర్. ఆ పుస్తకం పేరు ఎం ఫర్ మనీ, ఎం ఫర్ మార్వాడి. ఇప్పుడు మార్కెట్లో ఉన్న మనీ విటమిన్ అనే పుస్తకంలో కూడా మార్వాడీలు కోట్లు ఎలా సంపాదిస్తారో 12 రహస్యాలుగా చెప్పడం జరిగింది. అయితే నాకు 10 సంవత్సరాల పైగా మార్వాడీలతో ఉన్న అనుబంధం కారణంగా వారి గురించి ఒక డీటెయిల్డ్ పుస్తకాన్ని రాయాలనుకొని ఇప్పుడు ఆ పని చేస్తున్నాను. మార్వాడీ కమ్యూనిటీ యొక్క సంపద సృష్టి వెనుకాల ఉన్న రహస్యం ఏంటంటే ఆదాయానికి సంబంధించిన 5 థంబ్ రూల్స్ వారు పాటిస్తుంటారు. వారెన్ బఫెట్ చెప్పినటువంటి డైవర్సిఫైడ్ ఇన్కమ్ స్ట్రాటజీని వీరు తరతరాల నుండి పాటిస్తూ వస్తున్నారు. ఒకే బుట్టలో అన్ని గుడ్లు పెట్టకుండా ఆ గుడ్లను 5 బుట్టల్లో పెడుతుంటారు. 5 ఆదాయాలకు 5 వేరువేరు స్ట్రాటజీలను ఫాలో అవుతూ ఉంటారు. మార్వాడీలు పాటించే ఈ 5 రకాల ఆదాయ మార్గాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. నెంబర్ 1, బిజినెస్ ఇన్కమ్. మార్వాడీలకు అతి ముఖ్యమైన ఆదాయ వనరు ఏంటంటే అది బిజినెస్. బిజినెస్ అనేది వారి డిఎన్ఏలోనే ఉంటుంది. వారు చిన్నప్పటి నుండి ఏ పని చేసినా అది బిజినెస్ చేసే దిశగానే సాగుతుంటుంది. ఏమీలోంచోట ఏదో ఒకటి తయారు చేయాలన్నా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలన్నా, తద్వారా సంపద సృష్టి చేయాలన్నా మార్వాడీలు మొదట చేసే పని బిజినెస్ ఒకటే. ఉద్యోగం చేసే మార్వాడీలను మనం అరుదుగా చూడవచ్చు. ఒకవేళ వారు ఉద్యోగం చేసినా కూడా ఫైనాన్స్కు సంబంధించిన వృత్తుల్లోనే ఉంటారు. అంటే అకౌంటెంట్లు, చార్టెడ్ అకౌంటెంట్లు ఇలా అన్నమాట. హార్డ్వేర్ షాపులు, ఎలక్ట్రిక్ షాపులు, శానిటరీ షాపులు ఇలాంటి చిన్న వ్యాపారాలు మొదలుకొని ఓలా, మింత్రా, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, ఇండియా మార్ట్, డైలీ హంట్ లాంటి డిజిటల్ వ్యాపారాలతో సహా డిమార్ట్, బిర్లా లాంటి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు మన దేశంలో ఉన్న విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఎక్కువగా మార్వాడీలే కనిపిస్తారు. నెంబర్ 2, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్. విత్తనం నాటి అది చెట్టుగా పెరుగుతూ ఉంటే చూడడంలో ఉండే ఆనందం ఎలా ఉంటుంది? ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి అది మల్టిప్లై అవుతుంటే, అది కంపౌండింగ్ అవుతూ ఉంటే చూసి ఆనందిస్తూ ఉంటారు మార్వాడీలు. పంటను కోసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టినట్టుగా మార్వాడీలు బ్యాంకులో డబ్బులు పెట్టరు. వాటితో ఎలాగైనా పని చేయిస్తూ ఉంటారు. రాజస్థాన్, హర్యానా నుండి వచ్చిన ఈ ట్రేడింగ్ కమ్యూనిటీ అసెట్స్ కొనడంలో ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే దానివల్ల వారి క్యాపిటల్ అప్రిషియేషన్ అనేది ఉంటుంది కాబట్టి. ఒక రకంగా మన దేశంలో స్టాక్ మార్కెట్ను కంట్రోల్ చేసేది మార్వాడీలు, గుజరాతీలు అని చెప్పవచ్చు. రాకేష్ జుంజునవాలా కానీ, డిమార్ట్ దమాని కానీ స్టాక్ మార్కెట్లో కొన్ని వేల కోట్లు సంపాదించిన వారే. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు కూడా స్టాక్స్లోను, మ్యూచువల్ ఫండ్స్లోనూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తుంటారు. ట్రేడింగ్ లాంటివి చేసినా కూడా స్ట్రాటజికల్గా సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు. అదెలా అంటే మనం ట్రేడింగ్ చేసినప్పుడు పొద్దున 10,000 పెట్టి సాయంత్రానికల్లా ₹1,00,000 కావాలని కోరుకుంటాం. కానీ వీరు ₹1,00,000 పెట్టి 1,000-1,500 లాభం రాగానే క్లోజ్ చేస్తారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, వచ్చిన లాభం అంతా ఛార్జీలకు, బ్రోకరేజ్లకే పోతుంది కదా అని. అయితే గవర్నమెంట్ ఛార్జీలు పక్కన పెట్టండి, అవి ఎలా ఉండేవే. కానీ మీరు చూడాల్సింది ఏంటంటే బ్రోకరేజ్ ఛార్జెస్. మీకు తెలుసో లేదో లైఫ్ టైం ఫ్రీ బ్రోకరేజ్ ఇచ్చే ఒక డిమాట్ అకౌంట్ యాప్ ఉంది. అది కూడా జస్ట్ ₹999 ఒకేసారి కడితే సరిపోతుంది.
అదే ఎంస్టాక్. 15 లక్షల మందికి పైగా ఉపయోగించిన ఈ యాప్ ఇప్పటిదాకా దాదాపు 145 కోట్ల పైన బ్రోకరేజ్ను సేవ్ చేయగలిగింది. వీరు 2 ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నారు. ఒకటి ఫ్రీ ప్లాన్, ఇది ఇంతకుముందు 149 ప్లాన్గా ఉండేది, ఇప్పుడు అది ఫ్రీ అయిపోయింది. ఇందులో డెలివరీ, మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓ ఇలాంటి వాటిపై బ్రోకరేజ్ ఉండదు. ఇవి కాక మిగిలిన వాటిపై కేవలం ₹20 బ్రోకరేజ్ మాత్రమే ఉంటుంది. రెండో ప్లాన్ ఏంటంటే లైఫ్ టైం ప్లాన్. ఇందులో ₹999 కడితే డెలివరీ, ఇంట్రాడే, ఫ్యూచర్స్, ఆప్షన్స్, మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓ ఇలా ఎటువంటి ప్రొడక్ట్స్పై కూడా బ్రోకరేజ్ అనేది ఉండదు. పైగా మీరు అదనంగా ₹999 కట్టినట్లయితే లైఫ్ టైం మొత్తం ఫ్రీ ఏఎంసీ అంటే అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జీలు అనేవి అస్సలు ఉండవు. సో మీరు మొత్తంగా 999 ప్లస్ 999 చెల్లించినట్లయితే జీవితాంతం మీకు జీరో బ్రోకరేజ్ అనమాట. అయితే దీనికి అదనంగా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ కూడా అందిస్తున్నారు. దానికి వడ్డీ ఎంత ఉంటుందంటే జస్ట్ 6.99%తో స్టార్ట్ అవుతుంది. దానివల్ల మీరు మార్జిన్ ఉపయోగించుకొని మీకు నచ్చిన షేర్స్ కొనుక్కోవచ్చు. మరి మీరు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించాలనుకుంటే ఎంస్టాక్ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అందుకు మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో లేదా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ను క్లిక్ చేయండి. నెంబర్ 3, రియల్ ఎస్టేట్ ఇన్కమ్. చాలా మంది పొలిటీషియన్స్, బిజినెస్ మెన్ తమ బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. అయితే క్యాష్ దందా ఎక్కువగా చేసే వ్యాపారులు, అందులో ముఖ్యంగా మార్వాడీలు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ఇలాంటివి సర్వసాధారణంగా జరిగేవి. నేను ఏదైనా షాప్కి వెళ్ళి పేమెంట్ చేస్తే 100% యూపీఐ పేమెంట్ చేస్తూ ఉంటాను. కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే కొంతమంది నా ఫ్రెండ్స్ ఎప్పుడు యూపీఐ వాడరు, ఓన్లీ క్యాష్ పేమెంట్స్ మాత్రమే చేస్తారు. మనీ విటమిన్ అనే పుస్తకంలో నేను ఒక చాప్టర్ రాయడం జరిగింది, అది క్యాష్ ఈజ్ ద కింగ్. అందులో నేను మా కంపెనీ ఓనర్, అతను మార్వాడి, అతనితో బయటకు వెళ్ళినప్పుడు ఏ విధంగా క్యాష్ పేమెంట్స్ చేసేవాడో వివరించడం జరిగింది. క్యాష్ అనేది ఒక మంచి అసెట్ అని మార్వాడి వారు నమ్ముతారు. మనం డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, యూపీఐ లాంటివి వాడుతుంటే వారు ఇప్పటికీ ఎక్కువగా నగదు లావాదేవీలు జరుపుతారు. దాని వారు ఆర్థిక క్రమశిక్షణగా భావిస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మార్వాడీలు వీరి దగ్గర పనిచేసే ఉద్యోగులకు నగదు రూపంలోనే ఎక్కువగా జీతాలు చెల్లిస్తుంటారు. ఆ రకంగా ఉద్యోగులు కూడా ట్యాక్స్ పరిధిలోకి రాకుండా చూసుకుంటారు. కొంతమంది అలా చేస్తుంటారు, అందరూ కాదు. అయితే ఈ రోజుల్లో నాకు బాగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అఫీషియల్గా లక్షల్లో జీతాలు తీసుకునే ఉద్యోగులు కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం. ఎవరో ఒకరు చెప్తారు, ఫామ్ ల్యాండ్స్, ఓపెన్ ప్లాట్స్ కొంటుంటారు, క్యాష్ ఇచ్చి మరీ కొంటుంటారు. వీరికి తెలియదు అది అమ్మేటప్పుడు కూడా వీరికి క్యాష్ వస్తుంది. అప్పుడు వీరు దాన్ని ఏవి చేసుకోలేరు, మళ్ళీ రియల్ ఎస్టేట్లోనే పెట్టుబడి పెట్టడం తప్ప. ఇవన్నీ కూడా వైట్ మనీని బ్లాక్ మనీగా మార్చే వింత కేసులు అనమాట. వారు హ్యాపీగా ఏ మ్యూచువల్ ఫండ్స్లోనో, ఈటీఎఫ్లోనో, స్టాక్స్లోనో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా. కొన్ని సంవత్సరాల తర్వాత వాటిని అమ్మేసి తిరిగి వీళ్ళు రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా పడదు. ఇప్పుడు మార్వాడీల దగ్గరికి వచ్చేసరికి వీరు ఎక్కువగా పాత ఇల్లు, బంగ్లాలు, ఫామ్ ల్యాండ్స్ కొంటూ ఉంటారు, ముఖ్యంగా సిటీ అవుట్స్కర్ట్స్లో. వారి టార్గెట్ ఎలా ఉంటుందంటే పెరుగుదల రేట్ ఎక్కువగా ఉండాలి, దాంతోపాటు లీజ్ ఇన్కమ్ కానీ, రెంటల్ ఇన్కమ్ కానీ వస్తే మరీ మంచిది అన్నట్టుగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వారు బ్యాంకులు వేలం వేసే ప్రాపర్టీస్పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాటిని దక్కించుకుంటారు. ఎందుకంటే అవి చాలా తక్కువ రేటుకి వస్తాయని వారికి తెలుసు కాబట్టి. నెంబర్ 4, ఇంట్రెస్ట్ ఇన్కమ్, వడ్డీల ద్వారా వచ్చే ఆదాయం. మీరు గ్రామాల్లో కానీ లేదా పట్టణాల్లో కానీ చూస్తే మార్వాడీలు అంటేనే మనీ లెండర్స్, అంటే వడ్డీకి డబ్బులు ఇచ్చేవారు. మార్వాడీలు తరతరాలుగా ఈ బిజినెస్ చేస్తున్నారు. ఎందుకంటే బ్యాంకులు రైతులకు కానీ, ట్రేడర్లకు కానీ, చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి కానీ అంత సులభంగా లోన్స్ ఇవ్వవు, వారికి ఉండే రకరకాల రూల్స్, రెగ్యులేషన్స్ బట్టి. అందుకే మార్వాడీలు ఎప్పటి నుండో వీటిపై ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. వడ్డీ తీసుకొని అప్పులు ఇవ్వడం అనేది ఒక అద్భుతమైన బిజినెస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ వడ్డీని తిరిగి మళ్ళీ వేరే వారికి అప్పు ఇవ్వచ్చు, మళ్ళీ దానిపై కూడా వడ్డీ పొందవచ్చు. కంపౌండింగ్ అనేది 8వ అద్భుతం అనే సామెత బహుశా ఈ బిజినెస్ మోడల్ చూసే వచ్చి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ కనుక బ్యాంకులు పెట్టుకోమని ఓపెన్ ఆఫర్ ఇస్తే మొదట బ్యాంకులు పెట్టేది ఈ మార్వాడీలే అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ మధ్య ఒక బ్యాంక్ పేరు బాగా వినిపిస్తుంది కదా, అదే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇది నడిపించేది కూడా మార్వాడీలే. అందరు మార్వాడీలు ఇలా ఫుల్ టైం అప్పులు ఇచ్చే బిజినెస్ చేస్తున్నారని చెప్పకూడదు. బిజినెస్ కాకపోయినా అప్పులు మాత్రం ఇస్తుంటారు వడ్డీలకు. మామూలుగా బయట వసూలు చేసే వడ్డీ ఎంత ఉంటుందో అందరికీ తెలుసు, వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక 5వది అతి ముఖ్యమైనది నెగోషియేషన్ ఇన్కమ్. మార్వాడీలకున్న బెస్ట్ స్కిల్ ఏంటంటే నెగోషియేషన్ స్కిల్స్, అంటే బేరమాడే కళ. బార్గెనింగ్లో వీరు నిపుణులు అనమాట. బార్గెనింగ్ అనేది జన్మ హక్కుగా వారు భావిస్తారు. వారు బేరమాడకపోతే అసలు వారు మార్వాడీలే కాదు అని మనం అనుకునే ప్రమాదం కూడా ఉంది.
వారెన్ బఫెట్ ఎప్పుడు ఒక విషయం చెప్తారు, అసలైన లాభం అంటే మీరు అమ్మేటప్పుడు వచ్చేది కాదు, మీరు కొనేటప్పుడు వచ్చేది. ఆ రకంగా కొనేటప్పుడు, అమ్మేటప్పుడు 2 రకాలుగా లాభాన్ని సంపాదించవచ్చు. ఇక మార్వాడీల నెగోషియేషన్ స్కిల్స్ గురించి చెప్పాలంటే, అందరూ ఒక వస్తువును రూ. 100 కొంటూ ఉంటే వీరు మాత్రం రూ. 90కే కొంటూ ఉంటారు. ఇండియాలో అతి పెద్దదైన సిమెంట్ కంపెనీకి నేను జీఎంగా ఉన్నప్పుడు మేము ఫ్లై యాష్ ఒక టన్నుకి రూ. 1300 పెట్టి కొనేవాళ్ళం. కానీ మా కంపెనీకి దగ్గరలోనే ఉన్న ఒక మార్వాడి కంపెనీ అదే ఫ్లై యాష్ను ఒక్క టన్నుకి రూ. 1000 పెట్టి కొనేవాళ్ళం. 2 కంపెనీలోనూ కూడా ప్రొడక్షన్ లెవెల్స్ ఒకే రకంగా ఉండేవి. దాదాపు నెలకు 25 లక్షల రూపాయలు ఒకే ఒక్క మెటీరియల్ మీద సేవ్ చేసేవారు, కేవలం నెగోషియేషన్ స్కిల్స్ ఉపయోగించి. మా కంపెనీలో పర్చేజ్ కానీ అకౌంట్స్ కానీ ఒక చార్టెడ్ అకౌంటెంట్ చూసేవాడు. ఆ కంపెనీలో స్వయంగా ఓనరే చూసుకునేవాడు. మార్వాడీల యొక్క ఈ బేరమాడే కళకు ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే, వారు బిజినెస్ గురించి అంత బాగా తెలుసుకుంటారు. అదేవిధంగా మార్కెట్లు ఎలా పనిచేస్తాయి అన్నది కూడా వీరు బాగా గమనిస్తారు. ఇలాంటి స్కిల్స్ మార్వాడీలకు ఉంటాయి కాబట్టి వారు రకరకాల అవకాశాలను ఉపయోగించుకుంటారు, కొత్త అవకాశాలను కల్పించుకుంటారు, తద్వారా ఎక్కువ రిటర్న్స్ పొందుతారు, అందుకే సంపద సృష్టి చేస్తారు. ఇన్ని మంచి విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. బి రిచ్, స్టే రిచ్. వీడియో మధ్యలో చెప్పినట్టుగా లైఫ్ టైం ఫ్రీ బ్రోకరేజ్ ఇచ్చే ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లేదా పిన్నుడ్ కామెంట్స్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేయండి. Investments in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.